చేసిన మీరు మాట్లాడితే ఎట్లా? ఒక్క నిమిషం ఆగు మహానుభావ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలి. మీరు ఎనలిస్ట్ మాట్లాడాలి. నాకు అర్థం కాదు. ఓటీలు ఏం పడుతుంది మాట్లాడతారు. కాంగ్రెస్ లో ఉన్నారు కదా, కాంగ్రెస్ లో ఉన్నారు. ఏం ఉన్నాడు, ఏం చేసారు సార్? మేమైతే నుంచి వచ్చిన వాళ్ళకి అందలాలు ఎక్కించడము అనేది చేయడం వల్లనే నిజమైన సార్ పాత కొత్త కలయికుంటది. బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఎవరున్నారు? కాంగ్రెస్ ఎంతమంది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వచ్చున్నారు చెప్పు? ఒక కిషన్ రెడ్డి గారు తప్ప ఎవరున్నారు చెప్పండి? అడిగిన ప్రశ్న ముందుకు పోతారు సార్. ఆయన మాట్లాడనియారు సార్. ఆయన మీరు మాట్లాడు కాదు, మీరు ఎక్కువ టైం తీసుకుంటారు, తక్కువ టైం ఊకే మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడండి, చర్చ చేద్దామంటే డీప్ చర్చ. ఇప్పుడు నేనే మాట్లాడతా, అన్ని నేనే మాట్లాడతా. కాంగ్రెస్ ఎమ్మెల్యేనా? అరే కాంగ్రెస్ మాట్లాడండి, టీఆర్ఎస్ మాట్లాడాలి, జీవన్ రెడ్డి ఏదో మాట్లాడి అన్ని పార్టీల గురించి మాట్లాడండి. ఓ అంటే రేవంత్ రెడ్డి గారికి మాట్లాడితే మీరు పేద అయిపోతారు. కౌశిక్ గారు ఒక్కసారి ఆయన సీట్ ఆయన గెలలేదు, ఆయన కాంగ్రెస్ శరత్ గారు మాట్లాడిన తర్వాత మీరు అదే సార్ ఊకింటారు. మీ సార్ ఓపికతో వినాలా? నేను ఇన్ని నిమిషాలు గంటలు కూర్చుంటే మాట్లాడితే మేము మాకు మీరు చెప్పిన తర్వాత మాట్లాడతాను. ఒక్క నిమిషం శరత్ గారు చెప్పండి, చెప్పిన తర్వాత తిరుపతి రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ. నేను ఏమంటున్నానంటే పార్టీలోనే ఉండి ఓడినా గెలిచినా పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఇస్తే అభ్యంతరం లేదు సార్. పార్టీ ఇతర పార్టీలో నుంచి మనం ఫిరాయింపులు చేసి తీసుకొని వచ్చి వాళ్లకు కేబినెట్ హోదా గల పదవులు, ఫర్ ఎగ్జాంపుల్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఇవ్వడము అది కరెక్ట్ కాదు, అది ధర్మం కాదు. తర్వాత దానం నాగేందర్ రెడ్డి వల్ల సికింద్రాబాద్ సీటు ఓడిపోయినాము, ఆయనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మీరు ఎట్లా కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇస్తారు అనే ప్రశ్న వేసినాడు. దానికి సమాధానం చెప్పాలి. పద్మారావు కూడా రాజీనామా చేయకూడదు చేసాడు సార్. అదేదో మాట్లాడాడు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేసింది? ఆయన ఎమ్మెల్సీ రాజీనామా చేసి పోటీ చేసినాడు. మరి ఆయన ఎందుకు చేయలేదు ఎమ్మెల్సీ? మరి ఆయన మాత్రం పదవి ఉండాలా, వేరే వాళ్ళ మాత్రం పదవి ఉండదు. మరి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పోటీ చేస్తాడు అంటే ఆయన బీసీ దాన నాగేంద్ర మాత్రం పదవి వదులుకోవాలా, ఆయన మాత్రం వదులుకోడు. పద్మరావు మాత్రం అడగవు. వయసు మళ్ళీ కొద్ది ఆయన మీరు అంతా బాగా మాట్లాడుతారు. రాజకీయాలు మీకు ఆయనకి బాగా తెలుసు. ఇక భలే ఉన్నది. మీరంతా చర్చ చేయండి. పార్టీలు 50 మంది జాయిన్ చేస్తున్నారు. చెప్పాలి మరి. రాస్తారా మరి జీవన్ రెడ్డి 50 మంది జాయిన్ చేసుకుని మంత్రి చెప్పండి. ఒక్క నిమిషం శరత్ గారు చెప్పిన తర్వాత జీవన్ రెడ్డి గారు జాయిన్ కానీ బీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత ఇస్తాం మీకు అవకాశం. ఒక్క నిమిషం భలే ఉంది మాట్లాడకపోతుంది కాంగ్రెస్ పార్టీ ఏదో మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పోస్టు ఎట్లా గాంధీకి ఇస్తారండి? ఇట్లా వీళ్ళు చేసింది లుచ్చా రాజకీయము. తర్వాత ఏ పార్టీ తీసుకువచ్చిందండి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని? కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చెప్పింది? మేము పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము మేము అనుకున్న ఆశయాలను సాధించట్లేదు కాబట్టి చట్టంలో మేము మార్పులు తీసుకువచ్చి పదవి అంటే పార్టీ మార్చిన మరుక్షణమే పదవి కోల్పోయేటట్టుగా చేస్తామన్నారు. అట్లా చెప్పిన మీరు ఇతర పార్టీల నుంచి తీసుకువచ్చిన వాళ్లకు మీరు అయితే మంత్రి పదవులన్నా ఇవ్వడము, లేకపోతే మంత్రి పదవి హోదా గల పదవులన్నీ ఇవ్వడము. ఇప్పుడు ఫస్ట్ యూ స్టార్టెడ్ విత్ గాంధీ, దెన్ యూ స్టార్టెడ్ విత్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇట్లా మీరు చేస్తున్నటువంటి రాజకీయాల వల్ల మీరు గ్రహించట్లేదు. కార్యకర్తలు అనేవాడు ఎవడు ఉండట్లేదు. కాంగ్రెస్ అనేది ఇవాళ ఉత్తగా ఒక చిన్న పిల్ల కాలువలాగా తయారైంది. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ ఏ రాష్ట్రం గెలుస్తున్నారు వీళ్ళు? మెజారిటీగా ఉన్న లాభసాటిగా ఉన్న ప్రతి చోట అంటే నీతి నియమము పార్టీ జెండా ఐడియాలజీ అనే దానికి తిలోదకాలు ఇచ్చినారు కనుకనే కాంగ్రెస్ ఈ దుస్థితికి ఈనాడు వచ్చింది. ఇక చరణ్ కౌశిక్ చాలా గొప్ప ఐడియాలజీ, ఆయన ఐడియాలజీ గురించి మనం చాలా గొప్ప ఐడియాలజీ ఎవరు కాదు సార్. తిరుపతి రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు చెప్పండి. కొంచెం ఇంటరప్ట్ చేయకు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు, కొంచెం ఇంటరప్ట్ చేయకు. నేను చెప్పాల్సింది తిరుపతి గారు చెప్పండి. మాట్లాడకుండా కానీ మాట్లాడియండి.